అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. మా కోనసీమ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రము అయిన అయినవెల్లి మండలంలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళామండి. ఎందుకంటారా? చెప్తానండి. మేము ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నామండి. ఆ కారుకి పూజ చేయించడానికి గుడికి వెళ్ళామండి. చూశారు కదండి మా వినాయకుడి గుడి. చాలా చాలా మహిమగల దేవుడండి. అందుకే ఇక్కడికి అందరూ వస్తారండి. చాలా నమ్మకం అండి. కారుని చూడండి, మారుతి వ్యాగనార్ అండి. కారుకి పూజ చేయించడానికి తీసుకొచ్చామండి. ఇక్కడ చుట్టుప్రక్కల ఎవ్వరు వెహికల్స్ కొనుక్కున్నా అవి కొత్తవైనా పాతవైనా, పాతవైతే మన దగ్గరికి వస్తే కొత్తదే కదండి, వాటికి పూజ చేయించడానికి మా అయినవెల్లి వినాయకుడి గుడి దగ్గరికి తీసుకొస్తారండి. ప్రత్యేకంగా వాహనానికి పూజ చేయించడానికి టికెట్స్ ఉంటాయండి. టికెట్ కొనుక్కుంటే పూజారి గారు వచ్చి పూజ చేస్తారండి. అంటే ఇటువంటి ఆపదలు రావు అని మా నమ్మకం అండి. వాహనం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు, ఎటువంటి యాక్సిడెంట్స్ అవి ఏమి జరగవని చెప్పేసి మేము ఇక్కడే పూజ చేయించుకుంటామండి. మా చుట్టుపక్కల ఎవ్వరైనా ఇక్కడికే వచ్చి పూజ చేయించుకుంటారండి. అంటే మనం ఏది అనుకుంటే అది జరుగుతుందండి. మా వినాయకుడి దగ్గర మనం నమ్ముతామండి మేము మా వినాయకుడిని. అలాగే మాకని కాదు, ప్రతి ఒక్కరికి బాగా నమ్మకం అండి మా అయినవెల్లి వినాయకుడు అండి. చూశారు కదండి, పూజ చేస్తున్నారు పూజారి గారు. కొత్త వెహికల్స్ చూడండి, ఎన్ని వెహికల్స్ కొన్నారండి. పెద్ద పెద్ద వెహికల్స్ నుంచి చిన్న చిన్న వెహికల్స్, ఈవెన్ కొంతమంది సైకిల్ కొనుక్కున్నా కూడా పూజ చేయించుకుంటారండి పిల్లల కోసం. అంత బాగా నమ్మకం అండి ఇక్కడ మా వినాయకుడి దగ్గర. చూశారు కదండి మా కారు అంటే మాకు కొంచెం డ్రైవింగ్ రాదండి. అందుకే ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నామండి. ఇంకా ఆ రోజు మేము దేవి శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు వచ్చామండి గుడికి. భక్తులు ఎంతమంది వచ్చారు చూసారా అండి. ఆ రోజు వినాయకుడి గుడిలో అక్షరాభ్యాసం జరుగుతుందండి. సరస్వతీదేవి పూజ కదండి. ఎంతమంది అంటే అంతమంది అండి పూజ చేయించుకుంటున్నారండి. అంటే వాళ్ళకి బాగా చదువు వస్తుందని చెప్పి ఒక నమ్మకం అండి. అలాగే మీరు ఎప్పుడైనా మా వైపు వస్తే ఖచ్చితంగా అయినవెల్లి మండలంలో అంటే మా కోనసీమ జిల్లాలో ఉన్న వినాయకుడి గుడి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళండి. చాలా చాలా బాగుంటుందండి గుడి. అలాగే మీరు ఏదనుకుంటే అది జరుగుతుందండి. అలాగే నిత్యాన్నదానం జరుగుతుందండి ప్రతిరోజు. ఖచ్చితంగా మంచి భోజనం అండి, క్వాలిటీ ఉన్న భోజనం పెడతారండి. అది కూడా తినండి. అలాగే చూసారా, మా వారు కార్ దగ్గర ఒక ఫోటో దిగారు. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటే మాకు ఆనందం అండి. అందుకే మీకు ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నానండి. మా కార్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పుగా ఏమన్నా అంటే క్షమించండి. ఉంటానండి. మీ ఉమామహేశ్వరి.